మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో హోప్ ఛానల్ ఇండియా దర్శకులకు వీక్షకులకు ఈ హోప్ ఛానల్ ఇండియా వారు నిర్వహించు క్రీస్తు పాదముల చెంత అనే వాక్య ధ్యానములకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. ఈరోజు మనము ఇశ్రాయేలు జనము 3వ భాగాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. గత 2 భాగాల్లో దేవుడు వారిని ఏ విధముగా పిలుచుకున్నాడో, ఏ విధంగా వారికి ఆహ్వానము అందినదో, వారు ఆయన ముందర సాగిలపడై భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని సెలవిచ్చిన దేవుని సమూహములో, సృష్టికర్త అయిన దేవుని సమూహములో వారి సాగిలపడి ఆయన మాటలను విని ఏ విధంగా ధన్యతను పొందారో మనం నేర్చుకున్నాం. ఆయన మాటలు వినువారు ధన్యులు, దాని ప్రకారము చేయవారు ధన్యులని మనం గత భాగంలో మనం నేర్చుకున్నామండి. ఈరోజు 3వ భాగానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు ఉన్నాను. ఈ ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుచు ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం అండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీవు నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. నిర్గమకాండం 20వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. దాసుల గృహములో నుండి, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్ములను వెలుపలకు రప్పించిన వాడును నేనే అని ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యములో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఎవరైనా కుటుంబ సభ్యులు, ఉదాహరణకి బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తే, తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారము చేయకపోతే వారెవరో నాకు తెలియదు అన్నట్టు ఉంటామండి. రక్త సంబంధులు ఏదైనా పొరపాటు చేస్తే వారికి మాకు ఇంకా సంబంధము లేదు అని మనం తేల్చి చెప్పేస్తాం. వార్తాపత్రికలు చదువుతూ ఉంటే, ఈ టీవీల్లో వార్తలు చూస్తూ ఉంటే, యూట్యూబ్లో వార్తలను మనం చూస్తూ ఉంటే, లేకపోతే మన సెల్ ఫోన్లో వచ్చే వార్తలను మనము తెరిచి చూస్తుంటే ఎంతో భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నామండి. చెప్పిన మాట వినలేదని తల్లిదండ్రులు బిడ్డలను హతమార్చటము, లేకపోతే ఆస్తిలో సరైన భాగాలను పంచలేదని పిల్లలే తల్లిదండ్రులను హతమార్చటము, ఎన్నో ఘోరమైన సంగతులను మనం చూస్తున్నామండి. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి వారు ఎన్ని మార్లు తిరుగుబాటు చేసిన, ఎన్నిసార్లు ఆయన మాటకు వ్యతిరేకించిన, వారు ఎన్నిసార్లు సనుక్కున్నా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఐగుప్తు దేశములో నుండి, బానిసల గృహములో నుండి నిన్ను బయటికి రప్పించిన వాడను నేనే. ఈరోజు నీ పాపపు బానిస బ్రతుకు నుండి దేవుడు నిన్ను బయటకు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దిగజారిపోయినప్పుడు నిన్ను బయటకు పిలుస్తూ ఉన్నాడు. నీవు తల్లిదండ్రుల మాటకు లోబడకపోతే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ బిడ్డలకు నువ్వు చూపించవలసిన ప్రేమను చూపించకుండా స్వార్థముగా నువ్వు బ్రతుకుతుంటే దేవుడు నిన్ను ఆ బానిస గృహము నుండి నిన్ను వెలుపలకు పిలుస్తున్నాడు. ఈ సువార్తను వినుచున్న మీరు అనేకులు పాపములో కొట్టుమిట్లాడుతూ ఉన్నారేమో. ఒక మంచి తరుణం ప్రియమైన సహోదరి సహోదరుడా, మిమ్మలను బానిసల గృహములో నుండి విడిపించిన వాడును నేనే, మీ పాపపు బ్రతుకుల నుండి విమోచన కలగజేవాడును నేనే అని దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 16 వచనం మనం చదువుతున్నామండి. 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు కానాను పట్టణమును సిద్ధపరిచి ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి అరణ్యము గుండా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో బండలో నుండి మధురమైన జలములను ఇచ్చాడు. మారా అనుభవమును మధురముగా మార్చాడు. ఈరోజు నీ దేవుడు, నా దేవుడు మనకు దేవుడుగా ఉండడానికి ఆయన సిగ్గుపడట్లేదటండి. అదే కదండి అక్కడ ఉన్న అర్థం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనటానికి ఆయన సిగ్గుపడట్లేదంటండి. ఇశ్రాయేలీయుల దేవుడుగా పిలువబడ్డానికి ఆయన సిగ్గుపడట్లేదు. ఈ మాటను మీరు గమనించినట్లయితే, ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఎన్నిసార్లు వారు తిరుగుబాటు చేసిన యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో వారి నీతి ఏ విధంగా ఉందో ఆయన చెప్పాడు. మీ నీతి మురికి గుడ్డ కంటే ఎర్రని కెంపు వలె అది ఉన్నది అని ఆయన అంటున్నాడు. కానీ నూతన గ్రంథంలో ఒక మనకి నిరీక్షణను యేసుక్రీస్తు వారు దయచేశారండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చదివినప్పుడు, గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. యేసుక్రీస్తు పాదాలు చెంత వారి జీవితములను చేర్చిన వారు పవిత్రులు అవుతారు. మన దేవుడుగా పిలువబడ్డానికి ఆయన సిగ్గుపడట్లేదు. ఎన్నిసార్లు నీవు ఆయన అవమానపరిచే కార్యములను చేసినా, ఎన్నిసార్లు నువ్వు సిగ్గుపడే కార్యమందిరములను జరిగించిన, నీ దేవుడుగా ఉండడానికి ఆయన సిగ్గుపడట్లేదు. చాలాసార్లు నీవు, నేను, మనము క్రైస్తవులము అని చెప్పుకుంటాక సిగ్గుపడుతున్నా. ఎందుకో తెలుసా? క్రైస్తవ సంఘాల్లో జరిగే సంఘటనలను బట్టి, క్రైస్తవ తల్లిదండ్రులు చేసే పనులను బట్టి, క్రైస్తవ సహోదరులు చేసే పనులను బట్టి నీవు క్రైస్తవుడిగా పిలవడానికి సిగ్గుపడుతూ ఉన్నావేమో. నీ దేవుడు మాత్రం అంటున్నాడు, నీకు దేవుడుగా పిలువబడ్డముకు నేను సిగ్గుపడట్లేదని. ఇశ్రాయేలు ప్రజలు, నిన్ను విడిపించిన వాడును నేనే, నీ పాపములో నుండి నిన్ను పవిత్రమైన స్త్రీగా, పురుషునిగా చేయగలిగే శక్తివంతమైన దేవుడు నీ కొరకు పరిశుద్ధమైన పట్టణము, నూతన యెరూషలేమును సిద్ధపరిచిన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, వారికి నేను దేవుడినని పిలువబడడానికి నేను సిగ్గుపడట్లేదు అని. తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లు నన్ను రక్షించెను అని పౌలు గారు తిమోతితో అంటున్నాడండి. యవనస్తుడైన తిమోతిని బలపరచడానికి ప్రతి దుష్కార్యము నుండి, ప్రతి పాపము నుండి, దేవునికి అవమానము తీసుకొచ్చే ప్రతి స్థలము నుండి ఆయన నన్ను తప్పించి, నిన్ను తప్పించడానికి ఆయన తన దేవదూతలు నీ కొరకు పంపించారు. ఆ దేవదూతల స్వరాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావా? వారు నీ పక్కనే ఉండి నీకు పరిచర్య చేస్తూ ఉన్నారు, నువ్వు గమనించగలుగుతూ ఉన్నావా? నీ హృదయాన్ని దేవుని వైపు నువ్వు పెడుతూ ఉన్నావా? గత వారము ఇదే శీర్షికలో, ఇదే వాక్య ధ్యానములో లూదియాను మనం జ్ఞాపకం చేసుకున్నా. ప్రభువు తన హృదయము తెరిచినందున ఆమె పేతురు చెప్తున్న వాక్యాన్ని వినగలిగింది. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. అపోస్తులైన పౌలు గారు
తిమోతితో యవనస్తుడితో అంటూ ఉన్నాడు, ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను తప్పించాడు, కారణం తన రాజ్యములో నన్ను చేర్చుకొనడానికి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, నిన్ను నీ పాపము నుంచి విడిపించగలిగే శక్తివంతుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగమును పవిత్రపరిచిన దేవుడు, నిన్ను పవిత్రపరచగలిగే దేవుడు. నీ దేవుడుగా పిలువబడ్డానికి ఆయన సిగ్గుపడట్లేదు. ఎల్ఎన్జి వైట్ గారు అంటారండి, మనము పాపము చేసిన ప్రతిసారి క్రీస్తు యొక్క గాయాలని మనము రేపుతూ ఉన్నామని. క్రైస్తవులుగా ఎల్లరాని చోటకి మనం వెళ్ళినప్పుడల్లా క్రీస్తు నామమునకు మనము అవమానము తీసుకొస్తూ ఉన్నాం. క్రైస్తవుల యవనస్తులు, యవన బాలికలు, యవన పురుషులుగా చెయ్యి రాని పనులు మీరు చేస్తున్నప్పుడు మీ విమోచకుడైన యేసుక్రీస్తును మీరు గాయపరుస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు మీ కొరకు నేను సిగ్గుపడట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాను. ఆ ప్రేమను నీవు పొందుకోగలుగుతూ ఉన్నావా? మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుంటున్నామండి. మార్కు సువార్త 8:38, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దేవదూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అవును, ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు ఉండరాని స్థలంలో ఉండి నువ్వు క్రైస్తవుడవు అని చెప్పుకుంటానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. క్రైస్తవ స్త్రీగా నువ్వు వ్యభిచారములో ఉండి నేను క్రైస్తవరాలని అని చెప్పుకుంటానికి నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో. మనుష్య కుమారుడు రెండవసారి వచ్చినప్పుడు నీవు క్రైస్తవుడుగా అని చెప్పుకుంటాకే నీవు సిగ్గుపడదు అని, నీవు సిగ్గుపడునని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే ఆయన వచ్చినప్పుడు ఆయన సిగ్గుపడతాడు. ఎందుకంటే నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన చేతుల్లో మేకులు దిగబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు కట్టబడ్డాయి. ఆ పాదాల చెంతకు నువ్వు ఎప్పుడైనా చేరావా? నీ కొరకు గాయపడిన ఆ పాదముల చెంత నువ్వు ప్రార్థించావా? ఆయన రుధిరము నుండి కారుచున్న రక్తములో నిన్ను శుద్ధీకరించుకున్నావా? గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ పాప జీవితమును ఆ క్రీస్తు పాదాలు చెంతకి చేరి, ఇశ్రాయేలు ప్రజలకు ఆహ్వానం వచ్చింది, ఐగుప్తు దేశములో బానిసల గృహము నుండి నిన్ను విడిపించిన వాడను నేనే. ఈరోజు నిన్ను కూడా నీ పాప జీవితము నుండి విడిపించిన క్రీస్తు ఆయన ఆహ్వానించుచు ఉన్నాడు. ఆయన పాదాల చెంతకు నువ్వు చేరినట్లయితే ఆయన నిన్ను క్షమించి నీ దేవుడుగా పిలువబడ్డానికి ఆయన ఏమాత్రమును సిగ్గుపడడు. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దేవదూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పుచున్నాడు. పరిశుద్ధ దేవదూతలతో యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. బోరం రోగును అని వాక్యం సెలవిస్తుంది. పవిత్రముగా జీవించిన వారు కనురెప్పపాటులో మహిమ శరీరులుగా మారెదరని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. పంచభూతములు వేండ్రమైపోయినప్పుడు దేవుని శక్తి ఒకటే నిలుస్తూ ఉన్నది. ఆ మహోన్నతుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఈ తరములో, అవును, ఈరోజు భూమి మీద ప్రతి భాష మాట్లాడు వారిలోనూ ప్రతి చోట ఎటు చూసిన పాపమే, అన్యాయమే, అక్రమమే, అతిక్రమమే వర్ధిల్లుచు ఉన్నది. ఇటువంటి తరుణంలో
నువ్వు క్రీస్తు కొరకు జీవించినట్లయితే, ఈ పాపము నుండి దేవుడు నన్ను బయటకు పిలుస్తూ ఉన్నాడని నువ్వు గ్రహించి ఆయన వాక్యమును విని దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే, నీ క్రియలు విశ్వాస సహితమైన క్రియలుగా ఉన్నట్లయితే, పౌలు గారు అంటున్నారు, గురి లేకుండా నేను పరిగెట్టలేదు, వ్యర్థముగా నేను పరుగును ముగించలేదు, నేను గురి యొద్దకే పరిగెట్టుచు ఉన్నాను, నా కొరకు నీతి కిరీటము ఉన్నది. అందుకే యవనస్తుడైన తిమోతితో అంటున్నాడు, ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను తప్పించాడు. యవనస్తుడా, నువ్వు పడిపోతావేమో, నువ్వు దేవుని పాదాలను పట్టుకుని నువ్వు బ్రతిమలాడు, ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థనలో గోసాడు, ఆయన నిన్ను కూడా తప్పిస్తాడు, ఆయన రాకడ కొరకు నిన్ను భద్రపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా, మీకు ఒక విజ్ఞాపన నేను చేయుచున్నాను, మీకు ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. నీ బిడ్డల కొరకు నువ్వు విజ్ఞాపన చేయొచ్చు ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నావా? ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు బ్రతిమలాడుతూ ఉన్నావా? మన పరిశుద్ధ గ్రంథాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందామండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించిన నప్పటి వలె మీ హృదయములను కొనుకుడని ఆయన చెప్పును గనుక, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకని కొడుకు ఒకడు బుద్ధి చెప్పుకునుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసము అంతమట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలు వారమయ్యుందము. అవును, ఈరోజు చిన్న చిన్న విషయాలకే కోపము పుట్టించు భ్రమ వలన విశ్వాసం కోల్పోతున్నారేమో. తల్లిదండ్రుల మీద బిడ్డలు, బిడ్డల మీద తల్లిదండ్రులు, భార్య భర్తల మధ్య దేవుని మాటలు మనం వినలేకపోతున్నామేమో. విని కోపము పుట్టించు వారెవరో మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. అవును, పాపం చేసిన వారి మీద ఆయన ఆజ్ఞలను సెలవిచ్చారు. నీ దేవుడైన యెహోవాను నేను రోషము కలిగిన దేవుడను, నీవు నా నామమును వ్యర్థముగా తీసుకున్నట్లయితే 3 తరముల వరకు నా కోపం మీ మీద రగులుతుందని ఆయన సెలవిచ్చారు. పాపము చేయవారి మీదే కదా దేవుని కోపము. ఈరోజు నీవు కూడా నిన్ను దేవుడి నుంచి దూరము చేసే కోపము నీలో ప్రభావితం అవుతుందేమో. వాక్యం సెలవిస్తుంది, కోపపడుడిగానే పాపము చేయకుడని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం వినుచున్న నీవు నేను దేవునికి కోపము రేపేవారుగా ఉన్నామా? లేకపోతే నిన్ను బానిసల గృహము నుండి విడిపించిన వాడను నేనే అని పిలుస్తున్న ఆయన స్వరం విని ఆయన పాదాల చెంతకు చేరేవారుగా ఉన్నామా? ఇర్మియా 31వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. 31:33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మశాస్త్రమును ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. నీ జీవితంలో కూడా ఆయన నీ హృదయం అనే పలక మీద ఆయన ధర్మ విధిని రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన యొక్క నిబంధన నీతో చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో
ఆయన చేసిన నిబంధన, ఐగుప్తు దేశము నుండి పిలిచిన తర్వాత రాతి పలకల మీదే కాదు, మీ హృదయం అనే పలకల మీద నా ధర్మ విధిని నేను రాస్తాను. దేవుని ధర్మ విధిని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నట్లయితే పాపపు బానిస బ్రతుకుని నువ్వు విడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను భద్రపరిచాడు, పాపము నాకు అంటకుండా ఆయన నన్ను కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన అంటాడు రోమపత్రిక 12 అధ్యాయంలో, ఈ లోకమునైనను లోక మర్యాదనైనను అనుసరింపక మనందరము క్రీస్తు శరీరములో అనేక అవయవములుగా ఉన్నాము, సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన ప్రేమతో ఆహ్వానించి ఉన్నాడు. ఆయన ప్రేమతో ఆహ్వానించి ఉన్నాడు. క్రీస్తు పాదముల చెంత అనే ఈ వాక్య ధ్యానము ఇశ్రాయేలు జనాంగము గురించి 3వ భాగములో ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచాడు. మీకు దేవుడుగా ఉండడానికి నేను సిగ్గుపడట్లేదు అని లేఖనం ద్వారా ఆయన తెలియజేశాడు. ఎవరైతే ఈ తరములో వ్యభిచారము, అన్యాయము, అతిక్రమమును జరిగించుచు మేము దేవుని బిడలమని చెప్పుకొనటానికి సిగ్గుపడుతున్నారో, ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారి కొరకు ఆయన సిగ్గుపడతాడని వాక్యం సెలవిస్తుంది. మరి పాపము నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ భర్తకు, నీ కుమారుడికి, నీ కుమార్తెకి సోకకుండా ప్రభువులో ప్రత్యేకంగా ఆయన పాదాల చెంత ప్రార్థించే కుటుంబముగా మన కుటుంబము ఉందా లేదో మనము పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయం ఆఖరిగా 30-31 వచనాలు నేను చదువుతున్నానండి. ఆఖరి 2 వచనాలు. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంచె దినాల్లో, కడవరి కాలంలో దేవుడైన యెహోవానగు నేనే తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులనియు అందరూ తెలుసుకుందరు అని సెలవిస్తున్నారు. ఈరోజు శేషించిన సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా, క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకున్న మనం ఆయన పిల్లలమనియు, ఆయన మన దేవుడనియు, ఆయన మనల్ని మేపెడి కాపరనియు, మనము ఆయన మేపడి గొర్రెలమనియు, మనము మనుషులనియు, ఆయన దేవుడనియు ప్రజలు తెలుసుకున్నట్లు మనం ప్రవర్తించుచున్నామా? ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మార్లు తప్పిపోయినా వారు గ్రహించిన ప్రతిసారి దేవునికి మొరపెట్టారు. వారు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు వారికి విడుదలనిచ్చారు. కాబట్టి ఈ తరములో, పాపము వర్ధిల్లుచున్న ఈ తరములో, పాపము నుండి నిన్ను సంరక్షించటానికి, ప్రతి దుష్కార్యము నుండి నిన్ను భద్రపరచటానికి యేసుక్రీస్తు పాదాలు ఒక వరము, ఒక ప్రత్యేకించబడిన స్థలము. ఆ స్థలానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఇదే మన ప్రార్థన అయితే దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.